15,000 కిరాయి వస్తుంది, మాకు కరెంట్ బిల్ వస్తుంది కదా. కరెంట్ బిల్ మేము కరెంట్ బైక్ నెలకి ఇస్తాం ఆయనకు. నెల ఆయన వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు, మేము ఆఫీస్లో కట్టేస్తానని చెప్తాడు. ఇప్పుడు ఆయన మొన్న 3 రోజుల నుంచి కరెంట్ లేదు మాకు. కరెంట్ బైక్ ఫోన్ చేసి ఆయన ఏమంటున్నాడు, మీరు ఆఫీస్ కాడ పోండి, ఆఫీస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కట్ చేసినారు కదా, వాళ్ళకి అడగని మాకేం తెలియదు అంటున్నాడు. మొన్నటి వరకు కిరాయి అడగనికి ఆయన వస్తే, కరెంట్ బిల్ అడగనికి వస్తే మేము బరాబర్ ఇచ్చినాం కరెంట్ బిల్. మళ్ళీ ఇప్పుడు కరెంట్ పోయినాక ఆయనకు ఫోన్ చేసి ఆయన ఏమంటున్నారు, మాకేం తెలియదు, మీరు ఆఫీస్లో పోయి అడగండి, ఆఫీస్లో పైసలు తీసుకుంటున్నారు అంటున్నారు. అది కాదు, మేము డైరెక్ట్ కడతామని కూడా చెప్పినాం. ఆయన ఏమన్నాడు, ఇక్కడ కరెంట్ బిల్ నేనే వస్తే తీసుకుని, కానీ ఆయన తీసుకుంటున్నాడు. ఆయననే అన్నారు, మేము కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మేము పోతాం, మేము వస్తాం. ఆయన అందుకే విల్లాస్ అంతా ఆయన తీసుకుంటాడంట. కరెంట్ బిల్ ప్రతి ఒక్క ఇంటికి ఆయనని తీసుకుంటారని ఆయనకి ఇస్తాం మేము. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, కరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మేము వస్తామని మాకు తెలుసు అంటే, ఆయన డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తానని చెప్పారు. ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు, ఆయన తీసుకుని వచ్చారని చెప్పారు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? మాకు ఏమొద్దు, మాకు కరెంట్ మాకు ఇవ్వండి అంతే. మేము నెలకి ఎట్లా కడుతున్నాం అట్లా మాకు కరెంట్ ఉండేనండి. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి కరెంట్ పోతుంది, డైలీ పోతుంది. 2 రోజులు ఉంటుంది, ఎల్లుండి వెళ్ళిపోతుంది కరెంటు. పోతే గంట సేపు కాకుండా 2 గంటలు కాకుండా 2 డేస్ 3 డేస్ కరెంట్ వస్తలేదు మా ఇంట్లో. అది మాకు ఏం డిమాండ్ లేదు, ఉత్తి మాకు కరెంట్ మాకు కావాలి. సీదా करंट वाला ऑफिस बोलता है, हमें 15,000 दे रहा है। हमें भी अथॉरिटी मिलने चाहिए, है ना? जितना हमारी जिसका बंद हो रहा है 2% या 3%, हमारा भी पूरा परसेंट 50% कम होना चाहिए। हमारे करेंट में कुछ नहीं है, हम कैसे ना आएंगे, पानी देंगे बोलो, लाइट भी नहीं, 15,000 16,000 रुपए करेंट का बिल लेके जा रहे, करेंट कर हीरो को करेंट चाहिए तो कैसे देंगे? ठीक है, बल्कि इंसान ने बड़े इंसान करना तुम लोग हमको వినోద్ కుమార్ మాట్లాడుతున్నాను. ఇజ్రాయెల్ ఇక్కడికి వచ్చిన విషయం మాకు ఇప్పుడే తెలిసింది. దానివల్ల మేము ఇంకా సమస్య తెలుసుకున్నాము. సిఎస్కే ఫేజ్ 2 అంటే శిల్ప ఇన్ఫ్రాటెక్ వాళ్ళకి మేము కరెంటు మీటర్ కోసం వాళ్ళు అప్లై చేశారు. మేము వాళ్ళకి మీటర్ ఇచ్చాం. అక్కడ నుంచి వాళ్ళు వీళ్ళకి సబ్మిటర్స్ ద్వారా, ప్రైవేట్ మీటర్స్ ద్వారా వీళ్ళకి ఇచ్చినారంట. ఆ విషయం మాకు తెలియదు. వాళ్ళు ప్రైవేట్ శిల్ప ఇన్ఫ్రాటెక్ వాళ్ళకి కరెంట్ బిల్ పే చేస్తున్నారు విషయం వీళ్ళు అంటున్నారు. కాకపోతే మేము ఇచ్చిన కరెంటు మాత్రము డిపార్ట్మెంట్ మీటర్ ద్వారా శిల్ప ఇన్ఫ్రాటెక్ వాళ్ళకి మాత్రమే ఇచ్చాం. వాళ్ళు మాకు గత 2 నెలలుగా కరెంట్ బిల్ పెండింగ్ ఉండడం వల్ల మేము అతనికి సపరేట్ డిస్కషన్ చేయడం జరిగింది. అంతే తప్ప మేము ఇంకా వీళ్ళ కోసం వీళ్ళకి మా దగ్గరికి ఇంకా మీటర్ల కోసం అప్లై చేయలేదు. వీళ్ళకి మేము పవర్ సప్లై ఇవ్వలేదు, వీళ్ళ పవర్ సప్లై మేము కట్ చేయలేదు. అంటే